టటాయ్ ఒక సైడ్ ఎండలు మండిపోతున్నాయంటే ఇంకో సైడ్ నాన్ వెజ్ ధరలు కూడా మండిపోతున్నాయి. మేము ఈ రోజు మటన్ షోర్వా చేద్దామని అనుకున్నాము. సో మటన్ తెచ్చాము. అయితే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటారా లేకపోతే షాప్కి వెళ్ళి కట్ చేయించుకొని తెచ్చుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అయితే మనం తెచ్చుకున్న మటన్ని ఆనియన్స్ తోని 2 to 3 టైమ్స్ కడగాలి. ఆ తర్వాత అందులోకి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసేయాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 లవంగాలు, 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత 2 పెద్దవి ఆనియన్స్ కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న మటన్ ని కుక్కర్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. 5 minutes కర్రీ ఆయిల్లో మగ్గిన తర్వాత ధనియాల పొడి, కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో అలా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రావాలి. అప్పుడు మనం ఏదైతే మసాలా వేసినామో అవి పీసెస్కి బాగా పడతాయి. సో ఆ తర్వాత కుక్కర్ మూత ఇంకా తీసి అందులో మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ నేను 2 glasses వాటర్ యాడ్ చేశాను. కుక్కర్ మూత పెట్టేసి 7 to 8 విజిల్స్ రానియాలి. దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని సరే మటన్ షోర్వా రెడీ. ఇందులో గారెలు ముంచుకొని తింటే సూపర్ గా ఉంటుంది. ఇంతకీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.